నమస్కారం. ఆలోచన అమృతానికి స్వాగతం, సుస్వాగతం. ఢిల్లీ ఎన్నికల రిజల్ట్స్ రేపు అంటే ఫిబ్రవరి 8న రాబోతున్నాయి. ఫిబ్రవరి 7 ఉదయం మాట్లాడుతున్నాను నేను. సరిగ్గా మరొక 20 గంటల్లో పూర్తి ఫలితాలు వెల్లడవుతాయి. రేపు ఈ టైం కల్లా ఆల్మోస్ట్ ఆల్ ఫలితాలు వెల్లడే అవకాశం ఉంది. కనుక బండారు వారి సర్వే నేను ఆలోచన సంస్థతో కలిసి ఈ 2 రోజుల ఎగ్జిట్ పోల్స్ తర్వాత వచ్చిన పరిణామాలు, అంతకుముందు జరిగిన పరిణామాలు ఒకసారి బేరేజ్ వేసుకొని ప్రజల మనోభావాలు, పార్టీల ఎత్తుగడలు, అట్లానే పార్టీల పలుకుబడులు, అట్లాగే గత ఎన్నికల రిజల్ట్స్ను, అన్ని సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ను, అంతకుముందు వాళ్ళ అంచనాలను బేరేజ్ వేసుకొని ఒక అంచనాకు వచ్చి ఒక ఫిగర్ నేను ఇస్తున్నాను. ఇప్పటికే ఏ సర్వే రిపోర్ట్ రాకముందే అంటే 6:30కు సర్వే రిపోర్ట్స్ వెలువడేటప్పుడే నేను స్పష్టంగా చెప్పాను, ఏదేమైనా సరే జో జీతా ఓ సికందర్, ఎన్ని సీట్లతోని కాదు 36 సీట్ల మ్యాజిక్ ఫిగర్ను ఆమ్ ఆద్మీ పార్టీ చేరుకుంటుందని చెప్పారు. దానికి సరైన ఆధారాలు, సరైన కారణాలతో నేను విశ్లేషించే ప్రయత్నం చేస్తాను. 36 నుంచి 39 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి లభించబోతున్నాయి నా అంచనా. ఎట్లా అంటే ఇప్పటి వరకు ఢిల్లీ అసెంబ్లీ ఏర్పడేది 1993లో. మొట్టమొదటిసారి 49 సీట్లతో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 93 నుంచి 98 దాకా ముఖ్యమంత్రులు మార్చిన సాహిబ్ సింగ్ వర్మ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా ఢిల్లీ అసెంబ్లీకి ఉన్నారు. అంతకుముందు కేంద్రపాలిత ప్రాంతంగా ఉండేది. అసెంబ్లీతో కూడిన ఢిల్లీ ఏర్పడ్డది 93లో. ఆ తర్వాత చూసుకుంటే 98కి వచ్చేకల్లా మరి కాంగ్రెస్ పార్టీకి గాలి మళ్ళింది. వరుసగా 98లో మరి షీలా దీక్షిత్ ఆనాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రికి ఎన్నికయ్యారు. ఓట్లు సీట్లు లెంతీ అవుతుంది కనుక చెప్పడం లేదు. 98, 2003, అట్లానే మనకు 2008, 2013 వరకు ఎన్నికలు జరిగింది వరుసగా. 2003 షీలా దీక్షితే గెలిచింది ముఖ్యమంత్రిగా, కాంగ్రెస్ గెలిచి 2003లో షీలా దీక్షితే ముఖ్యమంత్రి అయింది. 2008లో ఆమె అయింది. సరిగ్గా 15 ఏళ్ల పాటు ఆమె 14 ఏళ్ల పైన చిలుకు 2013 దాకా ఆమె కొనసాగింది కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా. సరే, సీట్లు అటు ఇటు తేడాలున్నా కూడా 3 సార్లు వరుసగా హ్యాట్రిక్ కొట్టి కాంగ్రెస్ ప్రభుత్వమే షీలా దీక్షిత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఈ 2013లో ఒక రకంగా హంగ్ అసెంబ్లీ వచ్చింది. అంటే మనకు 28 సీట్లతో ఆమ్ ఆద్మీ పార్టీ కొత్తగా వచ్చింది, మొట్టమొదటిసారి పోటీ చేసింది. 25 సీట్లు అవుట్ ఆఫ్ 70, 25 సీట్లు గెలుచుకున్నది. 8 సీట్లేమో కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఈ 2 మిగతా సీట్లన్నీ కూడా 70లో బీజేపీ గెలుచుకున్నది. అంటే 28 ప్లస్ 36 కరెక్ట్గా అంటే బొటాబొటి మెజార్టీతోని కాంగ్రెస్ పార్టీతో కలిపి అప్పుడు ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్గా ముఖ్యమంత్రి అయ్యారు. అయితే మిగతా 34 సీట్లు అటు పక్కన, 31 సీట్లు అటు పక్కన బీజేపీకి ఉండేది. కనుక అట్లా చూసుకుంటే ఆనాడు ఏదైతే హంగ్ అసెంబ్లీ వచ్చిందో అది కేవలం 49 రోజులు మాత్రమే ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఒక రకంగా మద్దతు ఉపసంహరించడం వల్ల అసెంబ్లీ రద్దయింది. 49 రోజుల తర్వాత మళ్ళీ రాష్ట్రపతి పాలన విధించారు. చివరికి 2015లో మళ్ళీ ఎన్నికలు జరిగినాయి. అది అప్పటికి 93, 2003 2, 2008 మూడోది, 2013 నాలుగోది, 2015 5వ ఎన్నిక. ఆ తర్వాత 2015లో 6వసారి ఎన్నిక జరిగింది, 6వ అసెంబ్లీకి. 2015లోకి వచ్చేకల్లా ఈ సర్వే సంస్థలు ఏవి ఊహించారంత. నేను ఆ సర్వే సంస్థల లెక్కలని చెప్పలేను, కానీ వరుసగా నా ఉంది లిస్టు. కానీ మ్యాక్సిమం ఒక సర్వే సంస్థ మాత్రమే 55 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీ గెలుచుకుంటుందని చెప్పింది. అంతకుమించి ఎవరు 55 దాటి ఎవరు చెప్పలేదు. అప్రత్యాత మెజార్టీ వస్తుంది, 55 వస్తాయని చెప్పి మిగతా అన్ని కూడా 35, 40, 40, 45, ఒక్కోసారి 41, 50 ఇట్లా రకరకాలుగా వేరియేషన్స్ ఎక్కువ చెప్పారు. లాస్ట్ ఆమ్ ఆద్మీ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తున్నాయి ఒకే ఒక సంస్థ, అది 55 సీట్లు వస్తున్నాయి. అప్పుడు కానీ మొత్తం సర్వే సంస్థల సర్వేలపై లెంపకాయ కొడుతూ ఢిల్లీ ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చారు. ఆనాడు 67 సీట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చినాయి, కేవలం 3 సీట్లు మాత్రమే బీజేపీకి వచ్చినాయి. తర్వాత 2020 ఎన్నికల్లో కూడా కొంచెము ఆమ్ ఆద్మీ పార్టీ తగ్గింది అనుకొని చాలా సర్వే సంస్థలు కొంచెం బీజేపీ మెజార్టీ చూపెట్టుకుంటూ 2 పార్టీల మధ్యన హోరాహోరీ పోటీ అనేది చూపించే ప్రయత్నం చేసింది. అయినా చాలా సంస్థలు ఆమ్ ఆద్మీ పార్టీ గెలుస్తుందని చెప్తూనే తగ్గుతుంది మెజార్టీ అని చెప్పారు. ఆ సంస్థల సర్వేలు కూడా 51, 60 అని, 61, 90, 80 అని, 70 అని ఇట్లా రకరకాలుగా చాలా వేరియేషన్ చూపించారు. ఆ సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ రిపోర్ట్స్ని కూడా ప్రజలు తిరస్కరించారు. చివరికి 62 సీట్లతోని ఆమ్ ఆద్మీ పార్టీ, 8 సీట్లు మాత్రం బీజేపీకి వచ్చినాయి. బీజేపీ పెరుగుతుంది అన్నారు, కానీ 30-35 వస్తాయన్న సర్వేలు కూడా బీజేపీకి పోయినాయి, ఫెయిల్ అయినాయి. ఇక 2025 సర్వే ప్రకారం చూస్తే 25 ఎలక్షన్ తర్వాత
మొన్న అంటే ఇది ఢిల్లీ ఎలక్షన్ జరిగిన 4వ తేదీ సాయంత్రం పెద్ద ఎత్తున ఈ సర్వేలన్నీ కూడా ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోబోతుంది, బీజేపీ గెలుస్తుందని చెప్తున్నారు. అంటే మెల్లమెల్లగా చూడండి 2015కు 20కి 25కి వచ్చాకల్లా బీజేపీ బలం పెరుగుతుందని ఊహించి వాళ్ళు ఇష్టం అంటూ సర్వేలు చెప్తున్నారు. కానీ నేనేమంటున్నానంటే స్పష్టంగా నేను ఆ కేకే సర్వే చూడకముందు చెప్పాను. నేను సరిగ్గా 6:30 నుంచి 7 దాకా ఒక టీవీ ఛానల్లో ఉన్నాను. ఆ టీవీ ఛానల్లో స్పష్టంగా చెప్పాను, 36 గ్యారంటీ మ్యాజిక్ ఫిగర్ ఆమ్ ఆద్మీ పార్టీ దాటుతుంది, 40 దాటకపోవచ్చు. అంటే ట్రెండ్స్ చూస్తే అట్లా ఉంది. ఇప్పటికీ దాని మీద కట్టుబడి ఉన్న 40కి దాటవు, 36 ఖచ్చితంగా దాటుతుంది ఆమ్ ఆద్మీ పార్టీ. మిగతా 40 పోతే మిగతా 30 కదా. అంటే బీజేపీ కూడా 30 నుంచి 33 దాటదు. ఒకవేళ 36 వచ్చినాయి అనుకోండి ఆమ్ ఆద్మీ పార్టీకి, అప్పుడు వాటికి 36 వస్తే 34 కానీ దాటదు ఏది బీజేపీ. కనుక 34, 36, 37, 46 అట్లా చూసుకుంటే 36, 37 అని చూసుకుంటే మొత్తం మీద 36 నుంచి 40 స్థానాల వరకు ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చే అవకాశం 40లో పడుతుందో లేదో అనుకుంటున్నాను. మిగతా 30 సీట్లు ఏవైతున్నాయో బీజేపీకి వస్తే కాంగ్రెస్ పార్టీకి ఒకటి రాదని నేను అనుకుంటున్నాను. దీనికి కారణాలు కూడా చెప్తున్నాను. ఏంటంటే మొట్టమొదటిగా ఈ సీట్లు తగ్గించడానికి శిఖండి పాత్ర పోషించింది కాంగ్రెస్ పార్టీ మజ్లిస్, ఈ రెండు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ విజయ అవకాశాలు చాలా తగ్గించినాయి. అట్లాగే బీజేపీ పలుకుబడి కూడా చెప్పవచ్చు. బీజేపీ చాలా కింది స్థాయిలో బాగా పనిచేసి బూత్ స్థాయి నుంచి మొదలుకొని చాలా మార్పు తీసుకొచ్చింది, ప్రజలలో ఒక మంచి ప్రచారం తీసుకొచ్చుకున్నది. దానివల్ల బీజేపీ బలం పెరిగింది. అట్లాని ఈ రెండింటి బలం వల్లనే ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోతుందంటే కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ స్వయంకృత అపరాధం కూడా ఉన్నది. ఇన్ని సీట్లు తగ్గడానికి ప్రభుత్వంలోకి వస్తుందని నేను చెప్తున్నాను. కానీ ఈ సీట్లు తగ్గడానికి మాత్రం ఆమ్ ఆద్మీ పార్టీ అవినీతి ముద్ర ఉన్నది. దాంతోపాటు అహంకారం, అంటే మేము 2 సార్లు గెలిచి 3 సార్లు గెలిచినాం, ఇప్పటికే ట్రిబుల్ అయిపోయింది, 3 సార్లు అయిపోయింది, ఇంకొకసారి గ్యారంటీ గెలుస్తామనే ధీమా కూడా అయింది. జైలుకి పోవడం వల్ల సానుభూతి లేకుండా రెండు ఉండొచ్చు. కనుక బీజేపీ గెలవడానికి ప్రధానమైన కారణం, ఇన్ని సీట్లు రావడానికి ప్రధాన కారణం ఏమవుతుందంటే బీజేపీ తనదైన రీతిలో డబుల్ ఇంజన్ సర్కారుని ఫోకస్ చేసింది. మధ్యతరగతి ప్రజలలో అక్కడో సర్కారు ఇక్కడో సర్కారు ఉండడం వల్ల అభివృద్ధి జరుగుతలేదు అనే భావన కూడా బీజేపీ విజయానికి కారణం. బీజేపీ ఎక్కువ సీట్లు సాధించడానికి కారణం అవుతుంది నేను అనుకుంటున్నాను. ఏమాత్రం తేడా వచ్చినా నా అంచనా ప్రకారం ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీ 40 సీట్ల లోపు 36 దాటుతుంది, 40 సీట్లు గెలుచుకుంటుంది. బీజేపీ 30-31 మంది అయిపోతుంది నేను అనుకుంటున్నాను. ఈ సర్వే ఖచ్చితంగా బరాబర్ సర్వే అంటున్నాను. దీన్ని బరాబర్ సర్వే, బండారు రామ్మోహన్ రావు చెప్తున్నాను నేను. ఖచ్చితంగా ఈ సర్వే నిజమవుద్దని నేను జ్యోతిష్యం చెప్పడం లేదు. అన్ని అంచనాలు, ఎస్సీ సీట్ల అంచనాలు, మన ముస్లిం జనాభా ఉన్న ఎక్కువ ఉన్న అంచనాలు కలుపుకొని నేను చెప్తున్నాను. ఖచ్చితంగా ఎస్సీ సీట్లలో ఒక్క సీటు కూడా బీజేపీ గెలవలేదు, ఈసారి కూడా గెలవదు. అట్లాగే ముస్లిం మెజార్టీ ఉన్న సీట్లలో గతంలో ఒక్క సీటు గెలిచింది, 22% ముస్లిమ్స్ ఉన్నది. కానీ అక్కడ కూడా 1-2 సీట్లు పెంచుకోవచ్చు. కానీ ఇప్పటి వరకైతే బీజేపీ 30కి పరిమితం అవుతుంది, 40 దాకా ఆమ్ ఆద్మీ పార్టీ పోతుంది. నమస్కారం.